ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతూ ఉన్నాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రమతో కూడుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. మీరు శ్రమపడి ఏదైనా పని చేస్తే అవి పూర్తయ్యి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు మీ మనసులో ఉండేటువంటి భావాలని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. కొద్దిగా ఇబ్బందులు పడి సతమతమవుతూ పని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఉంటాయి. విశాఖ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కావచ్చు, అనురాధ నక్షత్రం వాళ్ళు కావచ్చు, ఒకే రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రానికి చాలా దూరంగా ఆలోచించే ఆలోచనలు ఉంటాయి. కానీ మనిషి మాత్రం ఒకే చోట ఒకే రకంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అనవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. విశాఖ అనురాధ నక్షత్రం వాళ్ళు మాత్రం వృశ్చిక రాశిలో వాళ్ళు ప్రయాణించే తీరుని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటారు. నేను కరెక్ట్గానే వెళ్తున్నానా, నా ప్రయాణం బాగుందా, నన్ను ఎవరైనా గమనిస్తున్నారా, ఇలాంటివన్నీ. సరే, మొత్తం మీద ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి అంత సులభంగా అయితే లేదు. కానీ వాళ్ళు అధిగమించేటువంటివన్నీ కూడా కష్టపడి అధిగమించి వాటి ఫలితాన్ని మాత్రం చక్కగా పొందగలుగుతారు. ఇప్పటిదాకా కష్టపడటమే తప్ప ఫలితాన్ని పొందడం లేదు. అంతేకాదు అనారోగ్యాలు, అవమానాలు, ఏ ప్రయత్నం చేసినా కానీ ఎందులో ఒక దాంట్లో ఒక లోపం ఉండటం, అన్ని ప్రయత్నాలు ముగిసిపోయిన తర్వాత డబ్బుల దగ్గర ఆగిపోవడమో, లేకపోతే మాట ఇచ్చే చోట ఆగిపోవటమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలు అవుతాయి. వ్యవసాయ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. క్రీడారంగంలో వాళ్ళకి, కళారంగంలో వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, విద్యారంగం కానీ ఉద్యోగ రంగం కానీ కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితాలు మంచిగానే వస్తాయి. కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇబ్బందులైతే పడి ఎవరైతే ఇష్టంగా సాధించాలని గమ్యం వైపు ప్రయాణం చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. సగం పనులు చేసి వెనక్కి వెళ్ళిపోయి, లేకపోతే ఏదో జరుగుతుందని ఊహించుకుని అనుమానంతో భయంతో ఉండిపోయే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణాలు చక్కగా అవుతాయి. కాస్త డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు ఇచ్చే చోట పూర్వాపరాలు అన్నీ కూడా చాలా చక్కగా అన్నీ కూడా పరిశీలించి అప్పుడు ఇవ్వండి. డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. కానీ ఇచ్చిన తర్వాత మాత్రం అవి మీవి కాదు. మళ్ళీ తర్వాత తిరిగి పొందలేము అనేటువంటి ఉద్దేశంతోనే మీరు అప్పులు ఇవ్వటం చేయండి. ఒకవేళ ఫైనాన్స్ వ్యాపారం లేదా వడ్డీ వ్యాపారం ఏదైనా కావచ్చు, చిట్టి వ్యాపారం ఏదైనా, మీరు అతని పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు అతనికి అప్పు ఇవ్వండి. ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరానికి వస్తాయేమో, అది కూడా గ్యారంటీ లేదు. 70% మాత్రమే వెనక్కి వస్తాయి. కాస్త జాగ్రత్తగా చూసుకుని ఇవ్వండి. అలాగే మీకు బినామీలు పెట్టడం, లేకపోతే మీకు వచ్చినటువంటి దాన్ని ఇంకెవరి పేరు మీదో పెట్టి దాచాలనుకోవడం కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి. పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యాపారం పేరు మీద తీసుకునేటువంటి లోన్లు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, వాటిని 4 చోట్ల పెట్టి వాటిలోంచి పెట్టుబడిగా మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టుకుని ఆ వ్యాపారాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరి పేరు మీదైనా లేదా పార్ట్నర్ అయినా సరే ఆ విషయంలో ఆ సమయం వచ్చే సమయానికి అతను మీ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎక్కువ ఆలోచించకండి. వ్యాపారం బాగా నడుస్తుంది, ఏమి ఇబ్బంది లేదు.
మీరు పెట్టిన పెట్టుబడికి తగ్గ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే విద్యా వ్యవస్థలోనూ, వ్యాపార వ్యవస్థలోనూ, ఉద్యోగ వ్యవస్థలోనూ మంచి గొప్ప మార్పులైతే చూస్తారు. ముఖ్యంగా విరోధాలు పెట్టుకోకండి, ఎవరిని అవమానించకండి, ఎవరితోనూ కూడా అనవసరమైనటువంటి పేచీలు పెట్టి మీకు కావలసిన దాన్ని సాధించుకోవడం కోసం ఇబ్బందులు పడకండి. మీకు కావలసిన దానికోసం పేచీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావలసిన దానికోసం ఎవరిని ఇబ్బంది పెట్టి మీకు కావలసిన దాన్ని పొందడానికి కోసమని ఇంకేదైనా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే మీరు పొందాలి అని అనుకుంటే కాస్త కష్టపడండి, అంతే చాలు. కష్టపడితే మాత్రం మీకు కావలసినవన్నీ మీ దగ్గరకు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ కూడా వృత్తి వ్యాపారులకి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కళారంగంలో, క్రీడారంగంలో, వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో, విదేశీయానంలో అన్నిటిలోనూ కూడా మంచి పరిణతే సాధిస్తారు. కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. రూమర్స్ని నమ్మకండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఎదురుకుండా వచ్చేసినటువంటి కారు కూడా మీ కాళ్ళ దాకా వచ్చి ఆగిపోతుంది, ఏం పర్లేదు, యాక్సిడెంట్లు అవ్వవు. కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కాళ్ళ దాకా వచ్చి ఆగిపోతుందన్నాను కదా అని దాన్ని పట్టించుకోకుండా అలాగే దాన్ని ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. మీతో ఉండేటువంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళ కోసం మీరు చేసేటువంటి త్యాగాలు కావచ్చు, మీరు చేసేటువంటి సహాయం కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, అన్నీ కూడా మీకు సహకారం అందిస్తాయి. ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ నమ్మచ్చు. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. మీకు వివాహాది శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అవుతాయి. కాబట్టి తిరుగులేదు. వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేయండి, నో డౌట్. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే సమాధానాలు మీకు పర్సనల్గా చేరవేస్తాం. శుభం భూయాత్.